ఎందుకు వచ్చి కూర్చున్నావు? స్తోత్రం. ఏదో యథార్థవంతుడిగా ప్రభువా ప్రభు అని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. స్తోత్రం. హృదయమును తెరచి నీ జీవితంలో దేవుని చూసి ఎప్పుడు మొరపెట్టినావు? నీ విషయంలో ఒక నిర్ధారణలోకి రా. మీరు విశ్వాసియో సేవకులో ఎవరన్నది కాదు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? మీ మనసు దేన్ని వెతుకుతోంది? దుఃఖకరమైన విషయం ఏంటి అంటే, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నప్పటికీ మీకు ఒక అవసరం వచ్చినప్పుడే దేవుడి జ్ఞాపకం వస్తాడు. మీ జీవితంలో ఒక సమస్య కొదవ వచ్చినప్పుడే దేవుడు మీకు జ్ఞాపకం వస్తాడు. మిగతా మొత్తము ఒక నామకార్థ భక్తి, ప్రార్థన, ఆరాధన. మీకు రోగం వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తాయి. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తాయి. మీకేదో సమస్య వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఈ పరిస్థితులు తప్పిస్తే నీవు నిజంగా దేవుణ్ణి వెతికినావా? మిమ్మల్ని నేను కాదు తీర్పు తీర్చేది. మిమ్మల్ని మీరే ప్రశ్న అడిగి మీకు మీరే తీర్పు తీర్చుకోండి. ఒకసారి నామకు చూడండి. మనస్సాక్షి ఉంటే నిజం చెప్పండి. మీ అవసరం వచ్చినప్పుడు తప్ప ఎప్పుడు దేవుడిని వెతికినారు? హృదయం తెరచి దేవా ఎక్కడున్నావు అని చెప్పి మీరు ఎప్పుడు వెతికినారు? మీ జీవితంలో ఒక డబ్బు లేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, ఆర్థిక సమస్య ఉన్నప్పుడు, లేకపోతే కుటుంబంలో ఏదో సమస్య ఉన్నప్పుడు, మీ వ్యక్తిగత సమస్యను, లేకపోతే ఏదో రోగమో, లేకపోతే మీ ఏదో ఆశనో కోరికనో తీరడానికో మీరు దేవుడిని వెతికింది తప్ప, హృదయము తెరచి మీరు మీ పాపము కొరకు, మీ రక్షణ కొరకు ఎప్పుడు దేవుడిని వెతికినారు? క్రైస్తవుడా, నీకు విగ్రహారాధనకి ఏం వ్యత్యాసము? స్తోత్రం. ముందు వెళ్ళి ఒక మొక్కుబడి చేసుకుంటారు, ఇది నెరవేరిస్తే నేను ఇన్ని కొబ్బరికాయలు కొడతానని. అది నెరవేరిన తర్వాత వచ్చి కొబ్బరికాయలు కొడతారు. ఈరోజు క్రైస్తవులు కూడా అంతే. ప్రభువా నీవు నాకు ఇది చేసినట్లయితే నేను నీకు ఇది దశభాగముగా ఇస్తాను. అప్పటి వరకు ప్రార్థిస్తూనే ఉంటారు. ఎడ తెగక ప్రార్థిస్తారు వాళ్ళ కోరిక తీరడానికి. అది అయిపోయిన తర్వాత వచ్చి దశభాగం ఇస్తారు. ప్రభువా నా కోరిక తీర్చినందుకు నీకు స్తోత్రం. నీకు ఆ విగ్రహానికి ఏం తేడా ఉంది? హల్లెలూయా. మనస్సాక్షి ఉంటే దుఃఖించి ప్రార్థించు. ప్రభువా నీ పేరు చెప్పుకుంటూ ఇంత స్వార్థపరుడిగా మారిపోయినాని, నీ పేరు చెప్పుకుంటూ ఇంత స్వార్థపరుడిగా మారిపోయినానే. ప్రైజ్ ది లార్డ్. నీవు నన్ను రక్షించడానికి వస్తే నేను ఈ శరీరములో సుఖంగా బ్రతకడానికి నిన్ను వెతుకుతున్నాను. నీవు నా ఆత్మను రక్షించడానికి వచ్చినావు, కానీ నా ఆత్మ గురించి ఒక్క చింత లేకుండా నా శరీరములో సుఖించడానికే దీవారాత్రములు నేను చింతిస్తున్నాను. లోకమును దాని కొరకే వెతుకుతున్నాను, దేవుణ్ణి దాని కొరకే వెతుకుతున్నాను. హల్లెలూయా. స్తోత్రం.
దేవుని చిత్తము జరగడానికి కాదు మీరు దేవుని వెతికేది, మీ ఇష్టము జరగడానికి దేవుని వెతుకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. అన్ని దాటిన తర్వాత ఆయన కొరకు దాహం కలిగిన వారు ఎవరు? అన్ని అయిపోయిన తర్వాత ఆయన కొరకు దాహం కలిగిన వారు ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నా జీవితంలో ఏ సమస్య లేదు, నా జీవితంలో ఏ కొదవ లేదు, నాకున్న ఒకే ఒక సమస్య నా పాపము నుండి విడిపించేవారు ఎవరు? నా జీవితంలో ఉన్న ఒకే ఒక సమస్య నా ఆలోచన, నా ప్రాచీన స్వభావము. ఎక్కడ పోయినా ఏం చేసినా దాని నుండి నేను విడుదల పొందలేకపోతున్నాను. నన్ను విడిపించేవారు ఎవరు? నాకు ఎవరన్నా రక్షకుడు ఉన్నారా? నన్ను ఎవరన్నా విడిపించేవారు ఉన్నారా? ఈ విధంగా ఏ వ్యక్తి ఏ మూలలో నుండి ప్రార్థించినా అక్కడ ఆయన రక్షించు హస్తము బయలుపరచబడును. ప్రైజ్ ది లార్డ్. మిగతా వాళ్ళకి కొంచెం మన్నా, కొంచెం నీళ్లు, కొంచెం పూరేళ్ళు దొరికితే చాలు. ప్రైజ్ ది లార్డ్. మన్నా తిని 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 అరణ్యములో రాలిపోతారు. నీళ్లు తాగి మాంసము తిని అరణ్యములో రాలిపోతారు. కానాను కొరకు దేవుని విశ్వసించేవారు ఎవరు? హల్లెలూయా. ప్రభువా, నీ యందు విశ్వాసం వచ్చింది ఈ లోకములో బ్రతకడానికి కాదు ప్రభువా. ఈ లోకములో రోగం రాకుండా ఉండటానికి నేను విశ్వసించలేదు ప్రభువా. ఈ లోకములో సుఖంగా ఉండటానికి నేను విశ్వసించలేదు ప్రభువా. ఈ లోకమును వదిలిపెట్టి నా కొరకు సిద్ధపరిచిన రాజ్యము కొరకు నీ యందు విశ్వసిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో సుఖంగా ఉండటానికి నాకు ఏం అవసరం లేదు. కావలసిన డబ్బు, ఆరోగ్యం ఉంది, కావాలంటే డాక్టర్స్ ఉన్నారు. ఈ లోకము కొరకు నీవు నాకు అక్కర్లేదు. ఈ లోకమును దాటి నేను వెళ్తున్నప్పుడు నా కొరకుంటూ ఒక స్వాస్థ్యము కావాలి. దాని కొరకు నేను నిన్ను విశ్వసిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశోధించు, మిమ్మల్ని మీరు పరిశోధించండి. హల్లెలూయా. మీ విశ్వాసం ఏంటి? మీ ఆత్మీయ జీవితం ఏంటి? హల్లెలూయా. సహోదర, సహోదరి, ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడుతూ ఫోన్ కొంచెం తీసేది. స్తోత్రం.